వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖున లేఖనాల గురించి ఒక హెచ్చరిక జ్ఞాపకం చేసుకుందాం. పౌలు లేఖనాల గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక అనునిత్యం మన మనసులో ఉండాలి. తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో పౌలు అంటున్నాడు, జనులు హితబోధన సహించక, సత్యమునకు చెవినియ్యక, కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అని 2 తిమోతి 3-4 వచనాలు చదవండి, అర్థమవుతుంది. కల్పనా కథలు అనేడు పంచదార పాకంలో కప్పబడిన తీయటి బోధలు మనకు అపాయకరము అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ దిగులు పడాల్సిన విషయం ఏమంటే అలాంటి బోధలకే జనులందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు, అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నారు. తీయటి కబుర్లు ఇష్టం, చేదుతో కూడిన వాక్యము, కొన్నిసార్లు హెచ్చరికలతో కూడిన వాక్యం అది నచ్చదు. ఈ 3-4 వచనాలలో పౌలు విశ్వాసులమని చెప్పుకునే కొందరి మనస్తత్వం గురించి తిమోతికి బోధిస్తూ ఉన్నాడు. సత్యానికి ప్రాధాన్యతనివ్వక కల్పనా కథలు వినుటకు దురద చెవులు కలిగి ఉండి అలాంటి బోధలు చేసే అబద్ధ బోధకుల యొద్దకు వెళ్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఈ అబద్ధ బోధలు ఇప్పటి కాదండి, ఆది సంఘం నుంచి మొదలైనవి. అప్పుడే పౌలు హెచ్చరికలు చాలా ఉన్నాయి. మన ప్రస్తుత సంఘాల్లో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి ఈ హెచ్చరిక మనకు కూడా వర్తిస్తుందని గుర్తించాలి. వాక్యానికి లోబడి ఉండుట మనందరి బాధ్యత. బోధించుట అనేది పరిచర్య. బోధించేవాడు దేవుని వాక్యానికి సేవకుడై ఉండి ధైర్యంగా సందేశాన్ని పంచుకోవాలి. చాలామందికి ఇలాంటి ధైర్యం లేదండి, అందుకనే స్వీట్ టాక్ చేస్తూ ఉంటారు. కఠినమైన మాటలైనా సరే హెచ్చరికలు చేసినప్పుడు గాయపరిచినా పర్వాలేదు, నయమైపోతుంది. కానీ అబద్ధ బోధలు ఆ క్షణంలో అందంగా, ఆకర్షణీయంగా ఆదరణ ఇస్తాయేమో, కానీ ఆ తర్వాత వాళ్ళని ఆత్మీయంగా చంపేస్తాయి. దేవుని వాక్యాన్ని పదిలంగా కాపాడి విసుగు చెందక దాన్ని పరిరక్షించి సత్యాన్ని ఉన్నట్టుగా అందించడంలో జాగ్రత్త పడాలి. దేవుని వాక్యాన్ని విపరీతంగా వ్యతిరేకించేవారు ఉన్నారు, కాబట్టి ఈ పని తేలికైంది కాదు. అందుకే బోధకుడు విజయుడు కావాలంటే ఓర్పు, దీర్ఘశాంతము, శ్రమ అవసరం. ప్రభావవంతమైన బోధలు 3 అంశాలు ఉండాలి ప్రభావవంతంగా ఉన్నాయి అనిపించుకోవడానికి. పాపం ఒప్పించడము, హెచ్చరికలు చేయడము, ప్రాధేయపడుట. బోధకులకు పాతకాలంలో ఉన్న ఒక నియమం జ్ఞాపకం చేసుకుందాం. బోధకుడు సంతృప్తిగా ఉన్నవారిని బాధ పెట్టాలి, బాధలో ఉన్నవారికి ఆదరణ ఇవ్వాలి. ఇది సరైనది కాదేమో అని అనిపిస్తుంది కదా మీకు, కానీ సంతృప్తిగా ఉన్నవారు అంటే వాళ్ళకి రక్షణ ఉంది, మేము సంతోషంగా ఉన్నాము, మేము పరలోకానికి వెళ్తాము అనుకుంటే సరిపోదండి. ఇతరులను కూడా పరలోకానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అందుకని వాళ్ళని బాధ పెట్టాలి, అంటే ఆత్మల భారం కలిగి ఉండేటట్టుగా బాధ పెట్టాలి. తర్వాత బాధలో ఉన్నవారికి ఆదరణ ఇవ్వాలి. సంతృప్తిగా ఉన్నవారిని, రక్షింపబడని వారి ఆత్మల భారం పెట్టి బాధ పెట్టాలని అర్థం. పాపం నొప్పించి దాన్ని పరిష్కారం చూపెట్టకపోతే వారి బాధ అధికం చేస్తాం. హెచ్చరించాల్సిన వారిని ప్రోత్సహిస్తే వారు పాపం చేయడానికి సాయపడిన వారం అవుతాం. అందుకే బోధలు సమతుల్యంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండి ఆత్మీయ స్వస్థతనిచ్చేవిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలేసయ్యా తండ్రి, పౌలు ఇచ్చిన హెచ్చరిక మాకందరికీ వర్తిస్తుందని మేము గుర్తించి తండ్రి మంచి బోధకులుగా అందరినీ తయారు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.